నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారామ్ 1727. సో అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ ఫ్రెండ్షిప్ డేని బాగా ఎంజాయ్ చేసుకున్నారా? నేనైతే మా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నానండి. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అందరితో కలిసి ఉండడం అయితే అవ్వదు కదా. అది అమ్మాయిల విషయంలో ఎస్పెషల్గా అయితే అసలు అవ్వదు. మనం ఏదన్నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో ఉన్న విశేషాలన్నీ కూడా ఇప్పుడు అందులోకి ఇప్పుడు స్టేటస్లో పెట్టిన సాంగ్స్తో కూడా బాగా ఎఫెక్ట్ అయిపోయి నేనైతే బాగా ఎమోషన్గా అయిపోతున్నాను. ఎందుకంటే ఎంత మిస్ అయిపోయి అప్పుడు ఆ రోజులే బాగుండేవి కదా, ఫ్రెండ్స్తో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని అవన్నీ గుర్తొచ్చేస్తుంది. ఆ సాంగ్స్ వింటే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది నాకైతేని. సో ఫ్రెండ్షిప్ డేని అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసుకోండి. కుదిరినంత వరకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం మీకంటూ కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే అమ్మాయిలకంటే అన్ని విషయాలు అవ్వదు కదా, అమ్మాయిలకనే కదా అబ్బాయిలకనే కాదు. ఎందుకంటే కొంత స్కూల్ డేస్ కాలేజ్ డేస్ వచ్చే వరకు ఒకలా ఉంటుంది. ఇంకా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజెస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ పర్పస్ కావచ్చు, లేదంటే జాబ్ పర్పస్ మీద వేరే ఊర్లోకి వెళ్ళి ఆ విధంగా అనేక కారణాల వల్ల ఫ్రెండ్స్ని మిస్ అవ్వచ్చు. సో కుదిరినంత వరకు ఫ్రెండ్స్తో టచ్లో ఉండడానికి, వాళ్ళతో కుదిరినప్పుడు టైం స్పెండ్ చేయడానికి అందరూ ట్రై చేయండి. అలాగే అందరూ కూడా బాగా జరుపుకుని ఫ్రెండ్షిప్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటంటే సండే కదా, ఎప్పుడు సండేనే వస్తుంది యాజ్ యూజువల్గా ఫ్రెండ్షిప్ డే. సో ఇవాళ నేను ఏం చేశాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. ఫస్ట్ చికెన్ తెచ్చారండి. దాన్ని సండే కదా, సరే దమ్ బిర్యానీ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి కలిపేసి కాసేపు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ముక్కకి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగా ఫస్ట్ దమ్ బిర్యానీకి అయితే ఫస్ట్ కంపల్సరీగా అలా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మా కిషన్ వీడియో తీయమంటే చేసి దాన్ని మానేసి పక్కన నుంచి తీసే చూడండి అలా తీసాడో. సో రైస్ తీసుకుని కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. సో వెజిటేబుల్స్ అన్నీ లోపు మనం ఏం వేసుకుంటాం బిర్యానీలోకి అన్నీ తీసుకుని బిర్యానీ చేసే గిన్నెని పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను, అలాగే నెయ్యి కూడా వేసానండి. అక్కడ ఏమైందంటే నెయ్యి వేసి మా కిషన్ని వీడియో తీయమంటే పాపం తీస్తున్నాడు దగ్గరకుండి. నేను ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తే పాపం వాడికి చెదిరి ఆయిల్ ఫోన్ కింద పడేశాడు. సో చూడండి, అదిగో పాడేశాడు పాపం, వాడికి వచ్చేసింది అలాగ మీదకి. సో ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఏమైతే వేసాను అందులో చూడండి, క్యారెట్ వేసాను, పచ్చిమిర్చి, కాజు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే బిర్యానీ మసాలా సరుకులు మనం వేసుకున్న బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గులు, యాలకులు, లవంగాలు, అలా ఏమి వేస్తామో అన్నీ వేసేసాం. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసేయడానికి చికెన్ పెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ అయ్యింది అది. సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టాను నేను. ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లోనే ఫ్రై చేశాను పచ్చివాసన పోయే వరకుని. చూసారు కదా, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసాను. అలా ఫ్రై చేసేదాన్ని కాసేపు అలాగా
ఫ్రై అయిన తర్వాత చూసారు కదా భలే ఫ్రై అవుతుంది కదా. అందులోనే మనం కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే ఫస్ట్ వేస్తే బాగా స్మెల్ పోతుంది కదా, తర్వాత వేస్తే కొంచెం స్మెల్ వాటికి బట్టి బాగుంటుంది కదా ఫ్లేవర్ అనేసి. వాటితో పాటు ముందు వేయలేదు నేను ఎగ్ వేస్తానండి. ఎగ్ వేసుకుంటే టేస్ట్ ఎందుకో నాకు నచ్చుతుంది, అలాగే బాగుంటుంది. సో 3 ఎగ్స్ అయితే వేసాను నేను అందులో. వేసి ఒకసారి మనం గరిటతో అటు ఇటు కొంచెం కలిపితే వాటితో పాటు ఎగ్ కూడా ఫ్రై అవుతున్నాయి అందులో. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు, కారం, ఆల్రెడీ బిర్యానీ సరుకులు మనం మసాలాలు ఏవైతే ఉన్నాయో వేసామో, మామూలుగా అయితే ఇంట్లోనే కొంచెం వాటితో మసాలా కూడా రెడీ చేస్తాను. కాకపోతే ఆ రోజు నాకు అది లేదు కాబట్టి నేను మామూలుగా ఆచి బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటే కొద్దిగా అది వేసాను నేనైతే నా స్టైల్లో నేనైతే ఇలాగే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో, నేను చేసిన వీడియో ఎలా నచ్చిందో మీరు కామెంట్స్ పెడితే నేను చూసి రిప్లై ఇస్తాను. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కూడా కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి వాటర్ వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ పక్కన పెట్టి వాటర్ రాకుండా వేసాను. సో వేసిన రైస్ని ఎలా పడితే అలా కలిపేస్తే రైస్ విరిగిపోతుంది. సో జాగ్రత్తగా కింద నుంచి పైకి అలా విరగకుండా కలుపుకోవాలి. పక్కనే మెజర్మెంట్ మనం ఎంత వాటర్ వేసుకుంటామో అది నేను పక్కనే హీట్ చేసి పెట్టాను ముందుగానే, టైం సేవ్ అవుతుంది కదా అని. సో వాటర్ మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ వేస్తాం కదా, అలా వేసేసి సాల్ట్ ఒకసారి కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా, అన్నీ సరిపోయా లేదని ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టేశాను. చూసారా ఎలా అయిందో, కాసేపు ఆగి తీసి చూశాను. ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి అలా కలుపుకొని మళ్ళీ కాసేపు గ్యాస్ మీద అలా ఉంచేసాను. మగ్గుతూ బాగుంటుంది ఫ్లేవర్ అలా ఒకసారి. సో లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసి అలా ఉంచేసాను కాసేపు. మనం తీసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పైకి అలా కలుపుకొని పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో అదేంటంటే తాటి గుజ్జండి, తాటి పళ్ళు దొరుకుతాయి కదా సీజన్లో, అవి తాటిది మనం తీస్తాం కదా, తాటి పీసం అంటాం కదా, అవి ముందు రోజు నేను ఎవరో ఇస్తే తీసి పక్కన పెట్టి అందులో కలాచి నూక కొంచెం షుగర్ వేసి కలిపి పక్కన పెట్టేశాను. మా కిషన్ ఎప్పటి నుంచో అడుగు, మామూలుగా అయితే తాటిగారులు తాటి అప్పాలు వేసుకుంటాం, కానీ మా కిషన్ తాటి పునుగులు అంటున్నాడు. ఇంతకుముందు కూడా ఒకసారి నేను గారెలకి చేతి నుంచి రాలి పడలేదని చెప్పి తాటి పునుగుల కింద వేశాను. సో వాడికి తాటి పునుగులు వేయమన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా పునుగుల్లానే వేశాను. ముందు రోజు నాకు వేసి ఖాళీ లెక్క కలిపేసి చూడండి భలే వచ్చినాయి కదా. సో ఆ రోజంతా అలా గడిచింది. మా ఫ్రెండ్షిప్ డే కూడా ఇలా చూడండి, ఇద్దరు ఒకరికొకరు కట్టించాను. మా చిన్నవాడు ఫోటోకి అస్సలు కోఆపరేట్ చేయలేదు వీడియోకి కూడా. సో చిన్న క్లిప్స్ అలా తీసి పెట్టాను చూడండి. సో మా ఫ్రెండ్షిప్ డే అయితే ఇలా జరిగింది. సో వీడియో చూసారండి, వీడియోలో చూసారు కదా నేనేం చేశాను అనేది. అలాగే మా పిల్లలు కూడా ఫ్రెండ్షిప్ డే గురించి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చుకుని మీ అందరికీ కట్టాలి ఇలాగని చెప్పి చాలా తినేసి టార్చర్ పెట్టేసాడు మా కిషన్ అయితేని. సో తెచ్చుకోమని చెప్పాను నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్లో. వెళ్ళాడంట, వెళ్ళి 2 తీసుకొచ్చాడంట. 2 తీసుకొచ్చే వెంటనే నేను అన్నందుకు మళ్ళీ నాకు ఇంకా కావాలి అని చెప్పి ఇప్పుడే కావాలని పెట్టాడు. సో వాడిని ఏదోలా మేనేజ్ చేసి మొత్తం మీద
ఇక స్కూల్ ఉండదు కదండి. సో నేను వాళ్ళ తమ్ముడి చేత వాడికి, వాడి చేత వాళ్ళ తమ్ముడికి, ఇంకా నేను ఒకటి అలా కట్టి వాడికి ఫ్రెండ్షిప్ డే చేశాను అనమాట. సో అప్పుడు సాటిస్ఫై అయ్యాడు వాడు. సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అంటే తెలుసు కదా, సునీతారామ్ 1727. అలాగే లైక్, షేర్, కమెంట్ ప్లీజ్ అబ్బా.